మీన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రాజాసింగ్ రాజీనామా అనంతరం కూడా బీజేపీ సైలెంట్లో ఉంది. కానీ మాధవిలత మాత్రం రాజాసింగ్ పైన అనేక ఆరోపణలు చేస్తుంది. ఆమె చేసినటువంటి రాజాసింగ్ పైన కామెంట్స్ ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో మాధవిలతకు సంబంధించి ఇప్పటికే కొంతమంది నేతలు ఆమె మాటల పట్ల కూడా పెద్ద ఎత్తున తీవ్రంగా కూడా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ జిల్లా అధ్యక్షులు ఒకసారి పాండు యాదవ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే పార్టీకి సంబంధించి రాజీనామా ఆమోదంతో మరొక కంటెస్టెడ్ అభ్యర్థి ఎంపీ కంటెస్టెడ్ ఆయన మీద చాలా విమర్శలు చేసింది. ఆయనకు సంబంధించి కొంత ఆయనను కూడా తక్కువ చేస్తూ మాట్లాడింది. ఆమె విమర్శల్ని మీరు ఎలా చూస్తారు? ఇద్దరు మీ పార్టీ అనుకోవచ్చు, రాజాసింగ్ ఇప్పుడు పార్టీలో లేడు. ఈ నెల 12వ తేదీ నాడు గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు గోషామేల్ అసెంబ్లీకి వచ్చి ఆయన అభినందన సభలో కార్యకర్తలనంతా ఉద్దేశించి హైదరాబాదులో పార్టీ ఈరోజు ఈ స్థితి ఉందంటే హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన కార్యకర్తల కృషి అని చెప్పడం జరిగింది. ఈ కృషికి కారణం ఆనాటి పెద్దలందరూ, ఈనాడు ఉన్న కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్లు, కార్యకర్తలు అందరి తోడ్పాటు పరంగానే ఈరోజు పార్టీ ఈ స్థితిలో ఉన్నది. ఈ విషయం రామచంద్రరావు గారు చెప్పిన తర్వాత కార్యకర్తలు, పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా కొంచెం విభేదంతో ఉన్న నాయకులందరూ కూడా ఏకమై పార్టీ కార్యకలాపాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఈ మాధవీలత గారు నేను హైదరాబాద్ పార్లమెంటుకు ఇన్ఛార్జినని, రాజాసింగ్ గారు కేవలం గోషామేల్కి ఇన్ఛార్జ్ అని, అసలు భారతీయ జనతా పార్టీలో ఇన్ఛార్జీలు ఉండనే ఉండరు. అయితే నేను 7 అసెంబ్లీలకు పెద్ద అని, నేను అదేవిధంగా గోషామేల్కు పోటీ చేయడానికి రెడీ ఉన్నా, జూబ్లీ హిల్స్ పోటీ చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పడం జరిగింది. ఇక్కడ గోషామేల్ విషయం తీయంగానే ఆనాటి నుంచి కష్టపడుతున్న సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురైనారు అనమాట. మేము ఇంత కష్టపడితే మొన్న హైదరాబాద్ పార్లమెంట్ అప్పుడే మాకు చాలా నష్టం జరిగింది. ఆమె స్థానికురాలు కాదు, అప్పటికీ ఆమెకు మెంబర్షిప్ కూడా లేకుండే. అయినా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి పార్టీ ఏది చెప్తే ఆ పని కార్యకర్తలు చేసిన కారణంగానే అన్ని లక్షల ఓట్లు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె ఈ విధంగా చేసినప్పటికీ అందరూ కూడా చాలా బేజారయ్యి చాలా నిరాసక్తతతో ఉన్నారు. ఈ విషయాన్ని మళ్ళీ మేము అందరు కార్యకర్తలను మించి సీనియర్ నాయకులను పిలిచి పార్టీ అవసరమైన సమయంలో ఏ అభ్యర్థిని కేటాయించినా మనం అందరం కలిసి పనిచేయాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పడంతో తిరిగి అందరూ కూడా పార్టీకి పనిచేయడం జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్లో 6 అసెంబ్లీలు ఎంఐఎంవి కాగా 1 అసెంబ్లీ మాత్రమే బీజేపీది. కార్యకర్తలు, పాత కొత్త నాయకులందరూ కూడా ఈ బీజేపీని మనము ఈ గోషామేల్ ఎప్పటికీ ఇలాగే నిలుపుకోవాలని అందరూ మొన్న సంకల్పించి ఆ విధంగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఫేస్బుక్లో వ్యూస్ చూసుకొని మురిచేవాళ్ళు, కేవలం యూట్యూబ్లలో మాట్లాడేవాళ్ళు, శ్లోకాలు చెప్పేవాళ్ళు, ఈ విధంగా తామే అభ్యర్థులమని చెప్పడం కార్యకర్తలను నిరుత్సాహపడుతుంది. కాబట్టి నేను పార్టీని కూడా అభ్యర్థించడం జరిగింది. ఇలాంటి వారికి ఎవరు కూడా అభ్యర్థిత్వం విషయంలో మాట్లాడవద్దు. ఇప్పుడే అవసరమైన సమయంలో పార్టీ ఎవరిని ఇస్తే వాళ్ళకు పనిచేయాలని కార్యకర్తలకు అందరం చెప్పడం జరిగింది. కానీ మీరేమో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్నారు. కానీ ఒక అడుగు ముందుకేసి గోషామేల్ ఎన్నికల్లో నేను పాల్గొంటాను, రాజాసింగ్ అసలు హిందుత్వవాదిన, ఉప ఎన్నికలు వస్తే నేనే నిలబడతానంటున్నా, అసలు ఆయనకు ఒక శ్లోకం రాదు, ఆయన ఇక్కడ హిందుత్వవాది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తుంది. ఇంకోవైపు ఎమ్మెల్యేగా అభ్యర్థి కూడా నేనే అంటూ కూడా చెప్పుకుంటుంది గోషామేల్కి. శ్లోకాలు చెప్పేవాళ్ళు గోషామేల్ నియోజకవర్గంలో కూడా ఉన్నారు, సేవ చేసేవారు ఉన్నారు. అదేవిధంగా ఎంతో తెలివైన వారు గోషామేల్లో కూడా చాలామంది ఉన్నారు. కేవలం శ్లోకాలు చెప్పడం, కేవలం హిందుత్వం గురించి మాట్లాడడం, కేవలం సనాతన ధర్మం గురించి మాట్లాడడం మాత్రమే రాజకీయము, ప్రజాసేవ కాదు. వీళ్ళు కొందరు వ్యక్తులు, ఆమె ఒక్క ఆమెనే అంటలేను, మిగిలిన వాళ్ళని అందరినీ కూడా అంటున్నా, హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని వాళ్ళు ఒక పెద్ద కాంట్రాక్టర్లుగా, వాళ్ళు మాత్రమే గుత్తేదారులుగా భావించి వాళ్లకు సొంతానికి అవసరమైనప్పుడు హిందుత్వం గురించి, ధర్మం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే రాజాసింగ్ విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచించి ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలనో అది వాళ్ళ చేతుల పని, పెద్దవాళ్ళ పని. కాబట్టి దాని గురించి మనం అందరం మాట్లాడకుండా పార్టీ అధిష్టానం ఏ పని చెప్తే ఆ పని చేయవలసిందిగా, అదేవిధంగా కష్టపడకుండా ఈజీగా ఎవరికైతే టికెట్ వస్తుందో వాళ్ళకు కార్యకర్తల కష్టం కానీ, సీనియర్ నాయకుల కష్టం కానీ తెలియదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమో ఎవరు సపోర్ట్ చేయలేరు అని అంటూ, ఎవరు అందరం సపోర్ట్ చేసినామంటారు, ఆమెనేమో
తనకు ఎవరంత సపోర్ట్గా చేయలేదు, పాత వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళిన చాలామందిని కలిసారు, ముఖ్యంగా ఎమ్మెల్యేని కూడా కలిశాను కానీ తన మద్దతు కూడా కోరలేదని చెప్పి మీ గోషమాల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా మీరు ఎవ్వరు మద్దతు ఇవ్వకుండా ఆమెకు ఎమ్మెల్యే ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మీ సపోర్ట్ లేనిదే అన్ని ఓట్లు వచ్చినాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? ప్రతి కార్యకర్త సపోర్టు ఉన్నది. సపోర్టు మాత్రం కాదు, పూర్తి స్థాయిలో మొత్తం దినమంత సమయాన్ని మర్చి కార్యకర్తలందరూ పనిచేసిన కారణంగానే 3,25,000 ఓట్లు ఆమెకు రావడం జరిగింది. ఆమెకు టికెట్ ఇచ్చేంత వరకు ఎవరు కూడా ఆమెను గుర్తుపట్టరు. కాబట్టి నాయకులు కష్టపడ్డారు, కార్యకర్తలు కష్టపడ్డారు, అదేవిధంగా ఓటర్ల సహకారం పూర్తిగా ఉండడం మూలంగానే అన్ని ఓట్లు వచ్చినవి అని ఆమె తెలుసుకోవాలి. ఇంకొకటి, గోషమ్మాలకు వేరే ఉప ఎన్నిక వస్తే తానే అభ్యర్థిని అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన అభ్యర్థిత్వాన్ని మీరు, ఎందుకంటే ఇందాకని చెప్పారు కొత్తగా వచ్చి అయినా సరే మద్దతు ఇచ్చాం, ఒకవేళ పార్టీ అవకాశం ఆమెకి ఇస్తే మళ్ళీ మీరు మద్దతు ఇస్తారా? ఆమెకు ఆమె ఎమ్మెల్యేగా చెప్పుకుంటుందని ఎట్లా చూస్తారు? పార్టీకి మేమందరం స్థానికులం ఎవరైతే ఉన్నామో స్థానికులకు టికెట్ ఇవ్వాలని, ఇక్కడ స్థానికులు కొన్ని సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడ్డారని పార్టీకి మేము విన్నవిస్తాము. మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ దిక్కు ఇంతవరకు కూడా అంత బయటి వారికి టికెట్ వస్తున్నది ఇక్కడ, కానీ లోకల్ వారికి ఎవరికి కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ రాలేదు. కనీసం ఈసారైనా కానీ స్థానికులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము పార్టీని అభ్యర్థిస్తాం. ఎందుకంటే ఇప్పుడు రైట్ పర్సన్ నేనే కరెక్ట్ హిందుత్వవాది, రాజాసింగ్ దేనికి కూడా పనికిరాడు, రాజాసింగ్కు కాదు అసలు ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరు లేరు కాబట్టి నేనే రైట్ పర్సన్ అని చెప్పుకునే ఉద్దేశం కూడా కొంత కనిపించింది ఆమెకు సంబంధించి. ఓట్ల విషయం కానివ్వండి, మాటల విషయం కానివ్వండి, శ్లోకాల విషయం కానివ్వండి, వీటన్నిటిని చూస్తే మాత్రం డెఫినెట్గా ఒకవైపు పార్టీలో డ్యామేజ్ జరుగుతుంది అని అనుకోవచ్చా? పార్టీకి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నేతలకు కానివ్వండి. పార్టీకి ఆమె వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. పచ్చ కామెర్లున్నోనికి ఊరంతా పచ్చగానే కనిపించినట్టు ఆమెకు మాత్రమే తెలుసు, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏమీ తెలియదని ఆమె అనుకుంటుంది. కాబట్టి ఇలాంటి వారిని ఇమ్మీడియట్లీ కట్టడి చేయాలి. ఆమె పార్టీ పని మాత్రం ఏమీ ఇంతవరకు చేయలేదు. మాకు ఢిల్లీలో పెద్దలు తెలుసు, ఇక్కడ పెద్దలు తెలుసు అని ఆ పెద్దల పేరు బద్నాం చేసుకుంటూ చెప్తుంది. ఆమె మూలంగా కేవలం డ్యామేజ్ మాత్రమే ఉంది. కాకపోతే ఆమె ఇప్పటికైనా కానీ సరిదిద్దుకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటే మేము ఆమెను కూడా స్వాగతిస్తాం. ఇంకొకటి, ఆమె మీద కొంత మొన్న ట్రోల్ అయింది, తను హిందుత్వవాదిని అని చెప్పుకుంటుంది. గతంలో చూసాం ఇక్కడ మసీద్ పైన బాణం ఎక్కువ పెట్టింది, ముస్లింలు అనేకసార్లు వాళ్ళ మీద మాట్లాడాం, కానీ మొన్న దర్గాకి వెళ్ళింది ఏదైతే ఉందో అది కొత్త చర్చనీయాంశము. ఆమె మీద ట్రోల్స్ కూడా అయినాయి. ఆ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఏ పూటకు ఆ మాట మాట్లాడే వాళ్ళని ఎప్పటికీ నమ్మొద్దు. భారతీయ జనతా పార్టీ ప్రజాసేవ చేయమని చెప్తున్నది, ఎవరికి వ్యతిరేకంగా చేయకమని చెప్తుంది. కానీ వీళ్ళు తమ రాజకీయ అవసరాలకు మతాన్ని వాడుకుంటారు, ఇతరులను దూషిస్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను ప్రోత్సహిస్తారు. కాబట్టి ఇటువంటి వారిని పూటకు ఒక మాట మార్చేటోళ్ళను, యాక్టింగ్లు చేసేటోళ్ళను, కేవలం శ్లోకాలు చెప్పి దేవుని పేరు చెప్పి ఆధ్యాత్మికతను రాజకీయంగా ఎవరైతే వాడుకుంటున్నారో అవన్నీ కూడా మనము నమ్మొద్దని, ఎవరు సరైన వారు, వారి చరిత్ర ఏంటిది, వాళ్ళ సమర్థత ఏంటిది, వాళ్ళ నిజాయితీ ఏంటిదో గమనించి పార్టీ అటువంటి వారిని ప్రోత్సహించాలని, ప్రజలు కూడా అటువంటి వారిని ప్రోత్సహించాలని, కేవలం ఫేస్బుక్లు వాట్సాప్లు చూసి అందులో ఉన్న లైక్లను చూసి అటువంటి వారిని ఫేస్బుక్ హీరోలను, ఫేస్బుక్ హీరోయిన్లను అభ్యర్థులుగా చేయొద్దని నా మనవి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు మాధవిలత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీ పరిగణించాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయానికి కూడా అందరం కట్టుబడి ఉన్నాం. కాబట్టి మాధవిలత చేసేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంత పార్టీలో అలజడి సృష్టించడమే కాకుండా తన హిందుత్వ భావాల మీద కేవలం శ్లోకాలు చెప్పి ఫేస్బుక్ సోషల్ మీడియా వరకే తను పరిమితమైంది. కాబట్టి అటువంటి వారిని వెంటనే కట్టడి చేయాలి. పార్టీ వెంటనే మీద ఒక నిర్ణయం తీసుకోవడమే కాకుండా ప్రస్తుతం పార్టీ రాజాసింగ్ మీద తీసుకున్నటువంటి నిర్ణయం మీద అందరూ కూడా పార్టీకి లోబడే ఉండాలి, లోబడే మాట్లాడాలి. కాబట్టి చాలామంది పాత కొత్త అంటూ పార్టీలో భేదాలు లేకుండా పనిచేస్తున్నటువంటి ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో మరొకసారి గందరగోళాలను సృష్టిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మాధవిలత లాంటి వారిని కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమెకు సంబంధించి 7 కాన్స్టిట్యున్సీలు గోషమాల్కి సంబంధించి ఒకటే హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఒక గోషమాల్ కాన్స్టిట్యున్సీ తప్ప మిగతా ఎంఐఎం ఉంది. కాబట్టి ఇది కాపాడుకోవాలని ఎప్పటికప్పుడు కూడా ఓట్లు గోషమాల్లో గత ఎమ్మెల్యేని గెలిపించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆమె కేవలం ఆమె దాన్ని చూసే కాదు, తమ ఓట్లు వేయడం వలన కూడా ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్తూనే ఆమెకు సంబంధించిన వ్యవహారాన్ని మాత్రం పార్టీ సీరియస్గా తీసుకోవాలంటూ కూడా అటు బీజేపీ గోల్కొండ మాజీ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.